జై శ్రీ మాతాజీ. ఇవాళ మనము సీనియర్ సహోద్యోగి అయిన రాధాకృష్ణ గారు ఇంటికి సహోద్యోగ విషయాలు తెలుసుకోవడానికి వెళ్దాము. ఆయన బిహెచ్ఎల్లో రిటైర్డ్ ఎంప్లాయ్. రండి. ఇలా నమస్కారం అండి. జై శ్రీ మాతాజీ. ఇవాళ వన్ ఆఫ్ ది సీనియర్ సహోద్యోగి అయిన రాధాకృష్ణమూర్తి గారింటికి మనము సహజ విషయాల గురించి తెలుసుకోవడానికి, సహజోగా ఎలా చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నీ తెలుసుకోవడానికి రాధాకృష్ణమూర్తి గారింటికి వచ్చాము. నమస్కారం అండి రాధాకృష్ణ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. రాధాకృష్ణమూర్తి గారు, ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలలో బిహెచ్ఎల్ ప్రాంతంలో మొట్టమొదటిగా ఆత్మ సాక్షాత్కారం పొంది సహజోగం ధ్యాన ప్రాక్టీస్ చేయడంలో మీరే మొట్టమొదటి వ్యక్తిగా అనేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చెబుతున్నారు. అది నిజమేనా? నిజమే. దీనికి ముందుగా నేను సహజయోగంలోకి ఎట్లా వచ్చాను, అట్లాగే ముందుగా నేను పూజించేటువంటి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి, అట్లాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, అట్లాగే నా జీవితంలో సహాయం సహకారం అందిస్తున్న నా శ్రీమతికి, ఈ బిహెచ్ఎల్ వీళ్ళందరి తర్వాత మాకు అమ్మ లాంటిది. బిహెచ్ఎల్ లేకపోతే మేము లేము. బిహెచ్ఎల్ అమ్మగా భావిస్తూ వీరందరికీ కూడా నేను నమస్సుమాంజలు సమర్పించుకుంటూ కార్యక్రమంలోకి వస్తాను. రాధాకృష్ణమూర్తి గారు, మీరు సహజ యోగంలోకి ఎలా వచ్చారు? జై శ్రీమాతాజీ. నేను చిన్నతనం నుంచి సహజయోగంలోకి వచ్చేవారికి కూడా పరమ నాస్తికుడిని, హేతువాదిని. భగవంతుడు అంటే నమ్మేవాడిని కాదు. ఎందుకంటే నేను పెరిగిన యొక్క వాతావరణం కమ్యూనిస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నది. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉండి హేతువాదం మీదకి మొగ్గు చూపి నేను ఈ దేవుడు, ఆధ్యాత్మిక చింతన వీటిని నమ్మేవాడిని కాదు. కానీ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా శ్రీమతి దైవభక్తురాలు. ఆమెను కూడా ఈ పూజలు చేయనిచ్చేవాడిని కాదు నేను. ఎందుకు, ఎక్కడున్నాడు దేవుడు లేడు, ఏమి లేదు, ఇదంతా వేస్ట్, గుళ్ళకి వెళ్ళటం ఇవన్నీ అని అంత స్ట్రాంగ్గా నా ఒపీనియన్ ఉండేది. అయితే సేవ చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా నేను ముందుంటూ ఉండేవాడిని. అట్లాగే నేను బిహెచ్ఎల్ అమ్మ ద్వారా యోగాసనాలు, హఠయోగా కార్యక్రమాలు బిహెచ్ఎల్ వాళ్ళే మాకు నేర్పించడం జరిగింది. ఈ ఆసనాలు దాదాపు ఒక 20 సంవత్సరాల వరకు ప్రచారం చేశాం బిహెచ్ఎల్లోనే. దాదాపు బిహెచ్ఎల్లో 5,000 మంది ఎంప్లాయీస్కి ఈ యోగాసనాలు అవి నేర్పడం జరిగింది. అప్పుడు బిహెచ్ఎల్లో మేము కనకదుర్గ సేవా సమితి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. ఆర్గనైజేషన్కి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అది చాలా పెద్ద ఏరియా, మీరు చూసి ఉంటారు. ఇప్పుడు కూడా కనకదుర్గ టెంపుల్ ఉన్నది ఆ ఏరియా అంతా. అక్కడికి పరమేశ్వర్ అని కుకడపల్లి నుంచి ఒక సహజయోగి, నాకు అప్పుడు 53 సంవత్సరాలు, ఆ వచ్చిన ఆయనకి 25 సంవత్సరాలు. ఇదే ఇంట్లో ఆయన వచ్చి ఇట్లా నేను కుండలిని యోగం చెప్తాను, మీరు మాకు ప్రోగ్రామ్ చేసుకోవటానికి అనుమతినివ్వండి మీ ప్రెమిసెస్లో అని అడిగారు.
అడిగినప్పుడు కుండలిని యోగం అనేది చాలా కష్టమైందని నాకు తెలుసు. అది చేస్తే చాలా ఉపయోగం అని తెలుసు, అది చేయటం చాలా కష్టమని తెలుసు. అందుకని మొట్టమొదటిగా దానికి అంగీకరించలేదు. తర్వాత కొంతమంది పెద్దలను అడిగినప్పుడు ఎవరు చెప్పినా వినదగు అని నాకు చెప్పడం జరిగింది. వెంటనే మా కనకదుర్గ సేవా సమితిలో అప్పుడు 400 మంది సభ్యులు ఉన్నాం. ఈ 400 మంది సభ్యులకి కూడా సర్క్యులర్ జారీ చేసి ఈ సహజయోగ పబ్లిక్ ప్రోగ్రాం చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఏమీ చేయక్కర్లేదు, అన్ని ఏర్పాట్లు మేమే చేస్తాం, మా దగ్గరికి వచ్చి మీరు మీ కార్యక్రమాన్ని చేసుకోమని చెప్పడం జరిగింది ఆయనకి. అప్పుడు 1993 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన కనకదుర్గ సేవా సమితి ప్రాంగణంలోనే రాజీవ్ గోయల్ గారు ఇంకా తదితరులు వచ్చి మాకు ఆత్మ సాక్షాత్కారము సహజయోగ పరిచయ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ రోజున మా అందరికీ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందామని చెప్పాను. కానీ నాకు మాత్రం ఏమీ తెలియదు. నేను జనరల్ సెక్రటరీని, ఈయన్ని పట్టుకుంటే మనకు అందరూ వస్తారనే ఉద్దేశంతో నాకు ఎంతో ట్రై చేశాను. నాకు చల్లదనమో లేదు, వెచ్చదనమో లేదు, అట్లా ఏమీ నాకు తెలియట్లేదండి. ఆ ట్రై చేసేసారు, వదిలేశారు. ఇప్పుడు మీరు సహజయోగాలో జాయిన్ అయ్యి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత మీరు ఏ విధమైన క్వాలిటీస్ మీలో అభివృద్ధి చెందాయని మీరు కనుగొన్నారు? అవి ఏంటి? జై శ్రీమాతాజీ. సహజయోగ ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత నేను ఎవరిని అనేది నేను తెలుసుకోగలిగాను. ఏ విధంగా అంటే, ఎప్పుడైతే తల్లిని మనం ప్రార్థిస్తూ ఉంటామో, శ్రీ మాతాజీ గారు మీ యొక్క చేతులు మీతో మాట్లాడతాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది చేయొచ్చా లేదా అని అడిగేటట్లయితే, చేయొచ్చు అంటే చేతుల్లో చల్లని చైతన్య తరంగాలు వచ్చాయి. అంటే నేను ఒక ఇన్స్ట్రుమెంట్, సహజయోగం ద్వారా మంచి చెడుని తెలుసుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ని పొందాను. అంటే నాకు నేను అంటే గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టు నాకు నేను తెలుసుకోగలుగుతున్నాను ఒకరి యొక్క సహాయం లేకుండా. ఇది మంచిదా కాదా, ఈవెన్ బట్టలు కొనాలి, బట్టలు కొనేటప్పుడు కొనొచ్చా లేదా, ఈ పని చేయొచ్చా లేదా అనే ప్రతి దానికి కూడా ఇదివరకు మెటీరియల్ లెవెల్లో ఆలోచించి తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఇక డివైన్ లెవెల్లో మనం సహజయోగం నేర్పింది ఏంటంటే, ఏ పని చేసినా కూడా డివైన్ లెవెల్లో మీరు చేయాలి. ఇది చేయొచ్చా లేదు, చేతులు దాపి శ్రీ మాతాజీ ముందు, అమ్మ ఈ పని చేయొచ్చా లేదా, చల్లగా వచ్చింది గో హెడ్, చల్లగా లేదు ఎంత విలువైందైనా వదిలేయాలి. అట్లాగే సహజయోగం మనకు చెప్పేది ఏంటంటే, ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, మొట్టమొదట నన్ను నేను తెలుసుకోగలుగుతాను, నేనేంటి, నేను అంతర్ముఖుడినయ్యి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలుస్తూ ఉంది. తర్వాత ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే ఏం జరుగుతుంది అనేది కూడా గ్రహించుకోగలుగుతున్నాం. అట్లాగే ఈ సహజయోగ సాధన ద్వారా నాకు అమితమైనటువంటి ఆనందాన్ని నేను పొందుతూ ఉండేవాడిని. అమితంగా చాలా ఆనందంగా ఉండేవాడిని. అట్లాగే ఏదైనా పని చేయాలంటే చాలా తేలికగా. మీరు ఆనందం పొందుతున్నాను అంటున్నారు, అది ఏ విధంగా, ఎందుకు కారణంగా, ఆ కారణం ఏంటి? ఇప్పుడు ఆనందం వస్తుంది, అది సహజయోగ ధ్యానం చేస్తే వస్తుంది అనుకుంటున్నా. ఏమి కారణం అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడే మీకు. నిన్న నాకు ఉదయం మా ఇంట్లో ఫ్రిడ్జ్ పనిచేయలే, రిపేర్ చేయడానికి చాలా ప్రయత్నించాను. ఈరోజు వరకు మీరు వచ్చే వరకు కూడా ఎవరు రాలేదు, దాన్ని రిపేర్ చేయలేదు. మీరు వచ్చే ముందే ఫ్రిడ్జ్ గారు ఆన్ చేస్తే ఇట్ ఈస్ వర్కింగ్. అప్పుడు ఏమొస్తుంది, తల్లి ఏమి ఇచ్చారు నాకు. ఇది
స్పష్టంగా నాకు తెలుస్తుంది తల్లి మన ఎమ్మటే ఉండి మనకేం కావాలో నిన్నంతా ప్రయత్నం చేసిన పని కాల ఎవరో వచ్చి చేస్తే 400 500 అయ్యేది. ఎవరు రాకుండా అది నేను నమ్ముతున్నా. సహయోగులు వచ్చారంటే వారి మీ శక్తి కానీ ఇంకోటి కానీ నేను తల్లిని నమ్ముకున్నప్పుడు మనకి ఏదైతే అవసరం అవుతుందో ఆ పని స్పష్టంగా అవుతుంది. అప్పుడు ఆనందం, ఇంతకంటే ఏం కావాలి ఆనందం. అయితే మీరు ఇందాక ఒకటి అన్నారు, దైవత్వం అన్నారు. దైవత్వం పొందుతున్నాము, దాంట్లో అమితమైన ఆనందం దొరుకుతుంది అన్నారు. దైవత్వం అంటే ఎలా దొరుకుతుంది, అది మీరు ఎలా మీరు ఫీల్ అయ్యారు, అది మాకు ఎలా వ్యక్తం చేస్తారు? దైవత్వం అంటే నేను చెప్పాను ముందు, నేను నాస్తికుడిని, నమ్మేవాడిని కాదు. సహజయోగంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు చేతుల్లో చైతన్యం ప్రవహిస్తుందని చెప్పారు, నేను చేతుల్లో ఆ చల్లదనం కానీ వేడి కానీ బరువు కానీ ఫీల్ అయినప్పుడు భగవంతుడు ఉన్నాడా లేదా అని అడగమన్నారు. అడిగినప్పుడు చేతుల్లో చల్లదనం వచ్చింది. చల్లదనం వచ్చిన వెంటనే, లేకపోతే నేను నమ్మేవాడిని కాదు, అడిగినప్పుడు దానికి జవాబు దొరికింది. నాకు జవాబు దొరికినప్పుడు దాన్ని 100% ఎస్ భగవంతుడు ఉన్నాడు, దైవం ఎక్కడో లేదు, మీలోనే ఉన్నాడు. ఇక్కడ మనం చెప్తుందేంటి, దైవత్వాన్ని ఎట్లా మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ అవన్నీ మనకు తెలియదు, లెఫ్ట్ రైట్. ఇది ఎప్పుడైతే కుండలిని జాగృతి చెంది సహస్రారం ఓపెన్ అవుతుందో అప్పుడు అంతులేని ఆనందం, ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం. నాకు ఆత్మసాక్షాత్కారం నేను మొదటి రోజు పొందినప్పుడు కూడా నాకు జరిగింది అదే. ఆ రోజు రాత్రంతా నేను డ్యాన్స్ చేస్తున్నా, ఎందుకో తెలియదు, ఇది అని తెలియదు నాకు, కానీ డ్యాన్స్ చేశాను. కానీ సహయోగం ద్వారా జరిగిందని తెలియదు. తర్వాత నేను ఆత్మ పరిశీలన చేసుకుంటే మొదటి రోజునే నా కుండలిని రేజ్ అయ్యింది. నేను ఆనందాన్ని పొందాను, కానీ గ్రహించలేకపోయాను. దానివల్లే ఇది అయ్యిందనే విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఈ చల్లదనం ఇదంతా తెలిసిన తర్వాత ప్రతి నిత్యము ఏ పని చేయాలన్నా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా, ఈ చేతుల ద్వారా చేయొచ్చా లేదనే విషయాన్ని తెలుసుకుని నేను చేస్తున్నప్పుడు అంతకంటే ఆనందం ఏమున్నది. మెకానికల్గా మనం మామూలుగా అయితే ఇది మంచిగా కాదా ఎన్నో జడ్జ్ చేస్తాం. ఇక్కడ డివైన్ లెవెల్లో వస్తుంది, కళ్ళు మూసుకుని చేయటమే. అట్లా నేను దీంట్లో ఆనందాన్ని పొందుతున్నాను, దైవానికి కనెక్ట్ అయ్యాను. రాధాకృష్ణ గారు, మీరు సహజోగ గురించి అడిగినప్పుడల్లా మీరు ఓన్లీ చల్లదనము, కుండలిని, ఇవన్నీ అందరు సహజోగులు చెప్తారు. అది ఎవరు ఏ సహజోగిని అడిగినా కానీ కూడా నోటి మాటల ద్వారా చెప్తారు. కానీ మీరు క్వాలిటీస్ ఏవి డెవలప్ చేసుకున్నారు సహజోగం ద్వారా? క్వాలిటీస్ అంటే ఇప్పుడు ప్రేమ, కరుణ, ఇది క్షమాగుణము, ఇవి మీ జీవితంలో ఎలా ఉపయోగపడ్డాయి, మీ సహజ జీవనంలో ఎలా ఉపయోగపడ్డాయి, అది కొద్దిగా వివరిస్తారా? ఇప్పుడు సహజయోగ సాధన చేసేటప్పుడు నేను డెవలప్ చేసుకునేదంటూ ఏమీ లేదు. ఎప్పుడైతే మనం ప్రతిరోజు శ్రీ మాతాజీ గారు, పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు చెప్పినట్లుగా ఉదయం సాయంత్రం మాకు 4 గంటలకే నిద్ర లేసే అలవాటు. ఆ ఉదయం సాయంత్రం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనం పొందుతున్నటువంటి చూపించేటువంటి క్వాలిటీస్, ఎవరైనా ఒక మాట అన్నారు బాధపడతాం, కానీ ఇక్కడ బాధపడటం మానేసాం. ఆత్మ, నేను ఎవరంటే నేను ఆత్మను. ఆత్మకే ఉంటుంది మంచి చెడు రెండు అన్నిటినీ విట్నెస్ స్టేట్లో ఉంటుంది. అందుకని కోపం వస్తుంది, ఆత్మ కోపం ఎక్కడున్నది, ఈ విషయాలను తెలుసుకొని అంటే రియాక్ట్ అవ్వడు. ఎవరన్నా ఏదైనా చెప్తే విట్నెస్ స్టేట్లో ఉంటాం నేర్చుకున్నాం. అంటే క్షమించేస్తారు వాళ్ళు. ఓకే, వాట్ ఎవర్ వి సే, విట్నెస్ స్టేట్ అంటే ఏమీ చేయవు. నువ్వు వాడిని క్షమించడం ఏంటి, యూఆర్ నాట్ రియాక్టింగ్.
అరవటం. ఇప్పుడు ఎవరో తప్పు చెప్పారు, ఏం చేస్తున్నావు, రియాక్ట్ అది అవ్వం. అక్కడ విట్నెస్లో ఉంటాం, చూస్తూ ఉంటాం అంతే. ఇది నిజమేనా? ఆ? ఇది మనము ఓన్లీ నోటి మాట ద్వారానే వస్తుందా, లేదు లేదు, నిజంగా విట్నెస్ 100%. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదన్నా మీ జీవితంలో జరిగిన సంఘటన, మీరు విట్నెస్ ఎవరన్నా మీ పైకి వచ్చిన తర్వాత మీరు విట్నెస్ స్టేట్లో ఉండి ఆ సమస్యని పరిష్కరింపబడ్డారు, అది ఏదైనా ఎగ్జాంపుల్ మీ లైఫ్లో ఏమైనా? సమస్యని పరిష్కరించబడటం అనేది కాదు, ఆ విట్నెస్ ఇక్కడ ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరైనా మీ మీదకి దాడి చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు. ఇక్కడ చెప్పాలంటే యాక్చువల్గా నా కనెక్షన్ అయితే దొరకట్లేదు చెప్పడానికి మీకు. ఈ సహజ యోగ సాధన చేసినప్పుడు మనం అంటే ఏమి చేయం, మనలో ఉన్న కుండలిని శక్తే పనిచేస్తూ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఆ టైం ప్రకారం లెగటం, తల్లిని ప్రార్థించుకోవటం, కూర్చోవటం. అప్పుడు కొత్త వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా కొత్తలో అనుభవం చెందుతాం, కానీ గ్రహించలేము, తెలుసుకోలేము. నాకు మొట్టమొదటి వాళ్ళు చెప్పారు, అయ్యిందన్నారు, కానీ నాకు చేతుల్లో తెలియలే, కానీ జరిగిందనే విషయాన్ని తెలుసుకోలేరు చాలా వరకు. గ్రాడ్యువల్గా సమయం పెరిగిన కొద్దీ అప్పుడు వాళ్ళకి తెలిసి ఇప్పుడు అవుతుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళకి రియలైజేషన్ ఇచ్చామో ఆ రోజునే వాళ్ళకి కనెక్షన్ దొరుకుతుంది, వాళ్ళకేంటి ఎవరికైనా కూడా. అయితే ఈ సహజ యోగాన్ని ఏ విధంగా అనుభవం చెప్పబడినట్లయితే, నాకు సహజయోగంలోకి వచ్చిన 3 monthsకే యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడే బిహెచ్ఎల్లో. దానికి హిస్టరీ అంతా చెప్పను. యాక్సిడెంట్ ఎక్కడికి మెడిటేషన్కి వెళ్తూ ఉన్నాను, స్కూటర్ మీద నుంచి పడిపోయాను, ఇక్కడ కట్ అయిపోయింది. ఆ విధంగా యాక్సిడెంట్ అయ్యింది. దీనికి ముందు నేను కనకదుర్గ అమ్మవారిని పూజ చేస్తున్నా. నేను ఇప్పుడు మాతాజీ నిర్మలాదేవి గారిని పూజ చేస్తున్నా. మా వాళ్ళందరూ కనకదుర్గాదేవిని వదిలేసాం, నిర్మలాదేవిని పూజ చేస్తున్నాం. అందుకని యాక్సిడెంట్ అయింది. అది చచ్చిపోయే యాక్సిడెంటే బిహెచ్ఎల్ హాస్పిటల్కి. కాకపోతే ఎక్కువ రోజులు లేదు, 2 రోజుల్లోనే ఇక్కడ ఇదంతా అందుకే ఇట్లా పగిలిపోయింది, హెడ్ పగిలిపోయింది. అది అంతా మొదలుపెట్టారు. మళ్ళీ నిర్మలాదేవిని వదిలేయి నువ్వు కనకదుర్గాకే రా అని. అది ఏ విధంగా నేను ఒకటే చెప్పాను, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆ తల్లి దయతో స్కూటర్ పడిపోయింది, వాన పడుతుంది, స్కిడ్ అయిపోయింది. నేను మళ్ళీ బండిని లేపుకుని యాక్సిడెంట్ అయి ఉన్నా, పైజ్మాలాల్చీలో ఉన్నాను, 2 తడిసిపోయినాయి బ్లడ్తో. అది ఉదయం 5 గంటలకి అప్పుడు నా అంతటికి నేనే ఆ స్కూటర్ని తీసుకుని మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాల్సింది పోయి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్ళి నా అడ్రస్సు నేను ఏంటో వాళ్ళందరికీ ఆ డాక్టర్ గారికి చెప్పి, తర్వాత శ్రీ మాతాజీని ఒకటే, అమ్మ నేను చేయాల్సిందంతా చేశాను, ఇక మీ ఇష్టం మీరేం చేయాలో చేయండి అని ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళు అప్పుడే దీనికి స్టిచెస్ వేసి చేశారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను సహజయోగంలోకి కొత్తగా వచ్చి ఒక మార్గం నుంచి ఇంకో మార్గంలోకి వచ్చి చేస్తున్నా కూడా ఆ తల్లి నాకు అపరిమితమైనటువంటి నమ్మకం ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా నేను శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి ఎవరు ఏంటి అని ఆలోచించలేదు. ఆమె మాకు గురువు దైవంగా భావించి ముందుకు వెళ్ళాం. ఈ సహజయోగాన్ని, ఈ వైబ్రేషన్స్, చైతన్య తరంగాల్ని ఏ విధంగా ఇప్పుడు అడుగుతున్నారు మీరు, చైతన్య తరంగాలు అంటే ఏంటి? ఇప్పుడు దీనికి ముందు నేను క్లుప్తంగా చెప్తాను. భగవంతుడికి నామం లేదు, భగవంతుడికి నామం లేదు, పుట్టుట లేదు, గిట్టుట లేదు, ఇది నాకు తెలుసు. మరి ఇక్కడ ఏంటి, ఏమున్నది? నన్ను సహజయోగంలో ఎస్టాబ్లిష్ అవటానికి ముఖ్య కారణం ఇదే. ఇక్కడ నామం చూపించట్లేదు. ఏం చెప్తున్నారు?
చైతన్య తరంగాలు. చైతన్య తరంగాలు అంటే ఏంటి? శక్తి, ఆదిశక్తి. ఆదిశక్తి అంటే ఏంటి? ఆది అంటే మొట్టమొదటిది, శక్తి అంటే పవర్. ఇవి ఏంటి పవర్? ఈ చైతన్య తరంగాలే పవర్. అందుకని మొట్టమొదట నాకు అనుభవించింది ఏంటంటే, భగవంతుడంటూ ఎవరు లేరు, ఉన్నది ఒక శక్తి, శక్తి స్వరూపం. ఆ శక్తే వైబ్రేషన్స్. ఆ శక్తే నాకు ఈ యోగా కుండలిని సహస్రారానికి వెళ్ళి పరమాత్మతో యోగం సంభవించినప్పుడు నేను పొందుతున్నటువంటి నా 2 చేతుల్లోనూ నా సహస్రారం మీద నేను పొందుతున్నటువంటి అనుభవమే, తద్వారా వచ్చే చైతన్యమే భగవంతుడు. ఇంకా వేరే ఎవరు లేరు. ఒక రూపం లేదు, నామం లేదు, పుట్టడం లేదు, గిట్టడం లేదు. దాన్నే చైతన్య తరంగాలనండి, వైబ్రేషన్స్ అన్నాయి. ఇంగ్లీష్లో వైబ్రేషన్స్ అంటాం, తెలుగులో చైతన్య తరంగాలు. దాంతో ఇంతకంటే శక్తి, దేవుడు ఎక్కడికి వెళ్ళక్కర్లా, నీలోనే ఉన్నాడు భగవంతుడు, చైతన్య తరంగాలు నీలోనే ఉన్నాయి అని తెలుసుకున్న రోజుని ఇంకా ఏది నన్ను మార్చలేదు. చైతన్యం వైబ్రేషన్, దీంట్లోనే వెళ్ళాను. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను వచ్చిన కొత్తలోనే నాకేదో ఒక ఇష్యూ వచ్చి మమ్మల్ని ఎవరినో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవాలనుకున్నారు. అర్ధరాత్రి కాడ వాళ్ళు వస్తారని చెప్పారు. మా ఇంటి దగ్గర బూట్లు సప్పుడవుతూ ఉంది. రాత్రి 1 గంట అయ్యింది. వాళ్ళు వచ్చేసారు, మమ్మల్ని ఎత్తుకుపోతారని మేము అనుకున్నాం. మేమిద్దరమే ఉన్నాం నా వైపునే. అయితే నేను వెంటనే ఏం చేశానంటే, శ్రీ మాతాజీ గారి రూమ్లోకి వెళ్ళిపోయి, అమ్మ ఏంటి? అప్పుడు నా చైతన్యమే తెలియదు. చేతులు 2 పెట్టాను, 2 చేతులు చల్లగా అయిపోయినాయి. అప్పుడు నా వైపుతో చెప్పాను, మనకి శ్రీ మాతాజీ గారు చక్కని తరంగా చల్లగా ఇస్తున్నారు, మన మంచే జరుగుతుంది, చెడు జరగదు అని డోర్ అప్పుడు తీసాం. డోర్ తీస్తే ఎవరో దొంగవాడు మా ఇంట్లో పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. ఆ దొంగవాడిని వెంబడిస్తూ పోలీసు వాళ్ళు వచ్చారు. నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు. అంటే తల్లి చెప్పి ఇచ్చినటువంటి చైతన్య తరంగాల్ని ఆధారం చేసుకుని నా ప్రాణం ఏమైతే అయిందని నేను డోర్ ఓపెన్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు కాదు. అంటే చైతన్య తరంగాల ద్వారా మనం స్పష్టంగా మన యొక్క విషయాల్ని ఏ విధంగా తెలుసుకుని ముందుకు వెళ్ళగలం అనేది ఇది నాకు బలంగా నేర్పింది నా జీవితంలో. ఓకే, రాధాకృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, నాకు కిడ్నాపర్స్ వచ్చారు, అయితే సంకటం వచ్చింది, అప్పుడు వెళ్ళి నేను మాతాజీని నన్ను రక్షించమని అడిగాను అన్నారు. మీరు మాతాజీని మీ మీన్స్ సహజగులంలో ఉన్నంతకాలం ఇప్పటి వరకు కూడా మాతాజీని మీకు సంకటం వచ్చినప్పుడే గుర్తు చేసుకున్నారా, లేకపోతే వేరే మీన్స్ ఎప్పుడంటే అప్పుడు గుర్తు చేసుకున్నారా, ఎప్పుడు మీ మనసులోనే ఉంటుందా? నేను 24 గంటలు శ్రీ మాతాజీ గారు తప్పితే నాకు ఇంకేమీ తెలియదు. సంకటం రానియండి, రాపానేయండి. అప్పుడు శ్రీ మాతాజీ గారు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను తలుసుకుని ప్రే చేయండి అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇట్లా నన్ను అడిగితే మీకు తెలుస్తుంది చేయొచ్చా లేదా అని. అందుకని సమస్య వచ్చింది కనుక తల్లి చెప్పారు, ఇట్లా మీరు టెస్ట్ చేసుకోండి చేయొచ్చా లేదని. అందుకని నేను శ్రీ మాతాజీ గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే పూజా రూము వెళ్ళి, అమ్మ ఇట్లా ఉంది ఏం చేయాలి, అప్పుడు అడిగానే. కానీ ఎల్లవేళలా మాతాజీతోనే ఉన్నాను కనుక అంత సంకటంలో కూడా మాతాజీ గారి దగ్గరికి వెళ్ళి నేను అడగగలిగాను. అందుకని ఎల్లవేళలా ఈరోజు కూడా 24 గంటలు శ్రీ మాతాజీ గారు సహజయోగం, ఇంకా వేరే లేదు. ఇవి నోటి మాటలేనా, లేకపోతే తల్లి నిదర్శనం, తల్లిని మీరు ఎప్పుడు కొలుచుకుంటున్నారు అని దానికి నిదర్శనం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు భక్తపోతున్న సినిమా చూసాను, దాంట్లో ఏంటంటే అనునిత్యము ఆయన పోతన గారు రాముని ధ్యానంలో ఉంటారు. ఇప్పుడు హనుమంతుడు ఎట్లా ఉంటారో ఈయన మనసులో రామధ్యానమే ఉంటుంది. అలా మీకు ఆ అనుభూతులు కొద్దిగా చెప్పండి. ఇది మా ఇంట్లో కానీ మాకు కానీ సహజ యోగము శ్రీ మాతాజీ గారి తప్పితే ఇంకా వేరే
అనన్య భక్తి. అనన్య భక్తి అంటే నేను అనన్య భక్తి అంటే ఏంటంటే శ్రీ మాతాజీ గారి తప్పితే నాకు ఇంకేమీ తెలియదు. అసలు నాకు ముందు ఎవరూ తెలియదు. దేవుడినే సర్వం శ్రీ మాతాజీ. ముందు అసలు దేవుడినే నమ్మలేదు. దేవుడు ఉన్నాడని నమ్మిన తర్వాత శ్రీ మాతాజీ తప్పితే నాకు ఇంకెవరూ తెలియదు. నేను తిరుపతి ఏదన్నా పని మీద వెళ్తాను, లేకపోతే శ్రీ మాతాజీ కార్యక్రమాల కోసం ఢిల్లీనో హిమాచల్ ప్రదేశో రకరకాల ప్రదేశాలు వెళ్తాం. మేము శ్రీ మాతాజీ గారి కార్యక్రమం తప్పితే ఇంకా వేరే కార్యక్రమానికి ఆ సైట్ సీయింగ్ అని ఆ గుడని ఈ గుడని ఈరోజు వరకు 33 సంవత్సరాలు అయిపోయింది. సహజయోగము శ్రీ మాతాజీ గారిని తెలుసుకున్న తర్వాత ఇక వేరే దానికి ఎక్కడ నాకు తెలిసి గుడికి వెళ్ళటమో ఇంకోటి వెళ్ళటమో ఇంకోళ్ళ పూజ చేయటమో అనేది మాత్రం లేదు. నాకు ఉన్నది అనన్య భక్తి అని ఎందుకు చెప్పానంటే శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగము ఇది తప్పితే నాకు ఇంకా ఏమీ తెలియదు. నేను బయటికి వెళ్ళి ఎవరైనా ఒక వ్యక్తి కలిసినా కూడా సహజయోగాన్ని గురించి మాట్లాడితే కానీ వేరే లౌకిక విషయాల గురించి మాట్లాడం. మా ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా వేరే విషయం మీద వచ్చినా కూడా వెంటనే నేను సహజయోగాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఓకే రాధాకృష్ణ గారు, ఇప్పుడు సహజయోగ సాధన చేస్తున్నారు, మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. ఇప్పుడు మీరు వస్తువుల పట్ల కానీ డబ్బు పట్ల కానీ కులం పట్ల కానీ మీ అటాచ్మెంట్స్ ఎంతవరకు తగ్గిపోయాయి? మీరు పూర్తిగా వదిలేశారా? సహజయోగం ధ్యానం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం వ్యామోహం తెంచుకోవాలంటే తెంచుకోలేము. ఎంత ధ్యానంలో ఏ విధంగా మనం పెరుగుతున్నామో ఆ పెరిగేదాన్ని బట్టి వ్యామోహాలన్నీ ఒక్కొక్కటి కట్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ ఏదైనా కూడా మనం పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోలేకపోతాం. ఇది మనస్ఫూర్తిగా చెప్పాలంటే పూర్తిగా నేను మానేశానని చెప్పలేను, కానీ వ్యామోహాలు లేవని చెప్పలేను, కానీ 90% వరకు ఆ వ్యామోహాలన్నిటికీ డబ్బు కానివ్వండి ఇంకోటి కానీ చాలా వరకు తగ్గిపోయి నాలో. ఓకే, గ్రేట్ 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 ఆన్సర్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది చెప్పేది ఎంతవరకు నిజం? మీరు చెప్పేది ఎంతవరకు నిజమని మీరు అంతర్మతంగా అంగీకరిస్తున్నారు? నేను చెప్పేది ఈ డబ్బులు కానివ్వండి, బంధుత్వాలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, భార్య కానివ్వండి, సంసారం కానివ్వండి, ఈ విషయాలన్నింటిలో మాత్రం ఇదివరకటి కంటే ఇదివరకు 100% ఉంటే ఇప్పుడు 10% ఉంది. 90% డిటాచ్ అయ్యి ఉన్నాం. ఏది కావాలన్నా మా సమయం అంతా మా ఇంట్లో శ్రీ మాతాజీ గారి తప్పితే ఇంకా రెండోది లేదు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు 84 సంవత్సరాలు వస్తున్నాయి. ఇంకా సంపాదించాలనేది లేదు. నాకు తెలిసిన జ్ఞానాన్ని, సహజ జ్ఞానాన్ని ఎవరికి ఏ విధంగా అందించాలి. ఈ అందించడం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి నేను ఆత్మసాక్షాత్కారాన్ని ఇస్తున్నానంటే అతని యొక్క బాధలను తీర్చేస్తున్నట్టు. ఒక వ్యక్తికి ఒక సమస్య తీరిపోయిందనుకోండి, అంతకంటే ఆనందం ఏమున్నది? వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు, వాళ్ళు నాకు ఏమి ఇవ్వలేదు, నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అంటే అంతటి గొప్ప శక్తి ఆత్మసాక్షాత్కారం ద్వారా ఆ వ్యక్తికి ఆయన యొక్క సమస్యల నుంచి బయట. అందుకనే ఈ అన్నదానాలు, ఆ దానాలు, ఈ దానాలు అన్నీ చేసే కంటే కూడా ఒక వ్యక్తికి ఆత్మసాక్షాత్కారం మనం కలగజేసినట్లయితే ఆ వ్యక్తికి మనం ఏమి ఇవ్వాలనుకున్నామో ఆ భగవంతుడు ఆయనతో కనెక్ట్ అయినప్పుడు, ఈ ఆత్మసాక్షాత్కారం అంటే భగవంతుడితో మనకి సంబంధం కలిగినప్పుడు మనకి ఏది అవసరమో కాదో ఆయన మనకి తెలుసుకొని ఏది అవసరమో దానికి అనుగుణంగా మనకి అన్నీ ఇస్తారు. అడిగిందల్లా ఎవరెవరు మన పిల్లలు ఉన్నాం,
పిల్లలు అడిగిందల్లా మనం ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. వాళ్ళకి అవసరమో కాదో అని ఇస్తున్నాం. అట్లాగే నేను అమ్మని కూడా ఏది కావాలని, నాకు ఏది అవసరమో కాదో తల్లికి తెలుసు. అంతే, ఆ ఇచ్చిన దాన్ని తీసుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం. మీరు దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ అని ధృవీకరిస్తున్నారా? మీరు ఎలా చెప్పగలరు? 100% ఎలా సెల్ఫ్ రియలైజేషన్ ఏ విధంగా ధృవీకరిస్తాం? మనకి ఆత్మసాక్షాత్కారం ప్రతినిత్యం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అసలు ఎందుకు చేయాలి? మనం 24 గంటలు బ్యాలెన్స్లో ఉండలేం. ఆ ఉదయం బ్రహ్మముహూర్త కాలంలో 4 నుంచి 6 వరకు చేయమంటారు. ఆ టైంలో ఆ నిర్విచార స్థితి పొందటానికి, నిర్విచార స్థితి పొందాలంటే ఎప్పుడు మనం పొందగలుగుతాం అంటే లెఫ్ట్ ఎడానాడి పింగళానాడిని క్లియర్ చేసుకుని సుషుమ్నా నాడి ద్వారా బ్యాలెన్స్ చెంది కుండలిని బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే కుండలిని శక్తి జాగృతి చెంది సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వముఖంగా పయనించి సహస్రారము చేరినప్పుడు ఆ పరమ చైతన్యంతో ఎప్పుడైతే అనుసంధానం జరుగుతుందో అప్పుడు చల్లని చైతన్య తరంగాలు 2 అరచేతుల్లోనూ సహస్రారం మాడిపైన పొందుతూ ఉంటాం. ఆ చల్లని చైతన్య తరంగాలు వచ్చినప్పుడు ఇక నీకు ఏమీ తెలియదు. ఆ చైతన్యం ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇంకా నీకు థాట్సే లేవు అక్కడ. ఏదైతే ఎప్పుడైతే బాగుంది బాగుంది అక్కడి నుంచి కానీ తప్పుకున్నావు అనుకో మళ్ళీ ఆలోచనలోకి వస్తాం. అందుకనే ఎప్పుడైతే ఈ ఆనందాన్ని కనెక్షన్ పొంది చైతన్య తరంగాలు చల్లగా వచ్చినాయో హా అనుకుంటే అట్లాగే ఉండిపోవాలి. ఉండిపోతాం కూడా, ఉండిపోవాలి కూడా. పోయినప్పుడు మీరు అది 5 నిమిషాలు అవ్వచ్చు, 2 నిమిషాలు అవ్వచ్చు, 3 నిమిషాలు అవ్వచ్చు. 1 నిమిషం, 1 అర నిమిషం మీరు ఆ స్థితిలో ఉన్న ఆ 24 గంటలు మీరు పనిచేయటానికి కావలసిన శక్తి భగవంతుడు మనకిస్తాడు. ఈ సహజ యోగ ధ్యానం చేసినప్పుడు నా అనుభవం, నాకు అలసట అంటే తెలియదు. మీరు మాట్లాడమనండి, 24 గంటలు మాట్లాడతాను. అలసట తెలియదు, ఆకలి తెలియదు, దాహం తెలియదు. ఆ శక్తి, ఆ యోగం సంభవించి చైతన్య తరంగాలు సహస్రారంలోనూ మన చేతుల్లోనూ తెలిసినప్పుడు ఇంకా అదే నీకు అంతా అదే, ఇంకా ఏది ఉండదు. ఓకే, రాధాకృష్ణమూర్తి గారు, సహజ యోగులకు బద్ధ శత్రువులు ఇగో ఒకటి, సూపర్ ఈగో. ఈ యుగోని, సూపర్ ఈగోని మీరు ఎంత మటుకు ఛేదించగలిగారు? మీరు ఎంతవరకు ఛేదించగలిగానని మీరు భావిస్తున్నారు? చెప్పండి. ఈగో, అహంకారం లేకపోతే అసలు పనే చేయలేం. అహంకారం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? అది బ్యాలెన్స్లో ఉండాలి. నేను ఈ పని చేయగలను అనే ఇది లేకపోతే ఏ పని చేయలేము. అహంకారం ఉండాలి, ఉండొద్దని కాదు, అది బ్యాలెన్స్లో ఉండాలి. నేను అనేదే అహంకారం. ఇది అహంకారం వచ్చింది కనుక నేను కొంచెం డీవియేట్ అయి చెప్తాను. డిసిప్లైన్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణ ఉండేవాడిని. ఏ పని అయినా చేయటం, 10 అంటే 10, 11 అంటే 11. ఇది అవుతుందంటే అవుతుంది. మాట ఇచ్చిన తర్వాత తప్పటం లేదు, జరగాల్సిందే. ఈ విధంగా నా జీవితం అంతా వచ్చింది. సహజయోగంలోకి రాకముందు, సహజయోగంలోకి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదట సహజయోగులు, అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. రాధాకృష్ణమూర్తి టూ మచ్ ఈగోయిస్టిక్ మ్యాన్ అని చెప్పారు. ఈజ్ వెరీ ఈగోయిస్టిక్ మ్యాన్. అర్థం కాల నాకు. నేనేంటి చెప్పేది అంటే 10 గంటలు అంటే 10 గంటలకు పని చేయటమే, 4 గంటల కంటే 4 గంటలకు నిద్ర లేవటమే. ఇది ఈగోయిస్టిక్కా? నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు,
30 సంవత్సరాల తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, మనం చేసాం బాగానే ఉంది, కానీ ఇది ఎవరి ద్వారా జరుగుతూ ఉంది అనేది గ్రహించాలి. అందుకని ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏంటంటే కూడా, ప్రతి ఒక్క పని ఈ రోజున ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది ఎవరి ద్వారా జరిగింది? శ్రీ మాతాజీ గారు. మీరు వచ్చారు, నేను చెప్తున్నాను అనుకుంటే దట్ ఈజ్ ఈగో. ఎప్పుడైతే నేను పరమ చైతన్యం, భగవంతుని యొక్క సంకల్పం, అమ్మగారి యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అనే భావన నాలో ఏర్పడి తదనుగుణంగా నేను వెళ్ళేటట్లయితే అప్పుడు ఈగో అనేది ఉండదు. నేను కూడా తెలుసుకున్నది ఏంటంటే, ఏ పని చేసినా ప్రతిదీ కూడా తల్లి యొక్క అనుగ్రహంతోనే జరుగుతుంది, ఆ మాటని యాడ్ చేయాలి అని ఇన్ని సంవత్సరాల తర్వాత నేను తెలుసుకోగలిగాను. అప్పుడు వరకు నేను చేయగలను, అదే అహంకారం. తర్వాత రెండో క్వశ్చన్ మీరు అడిగారు, కండిషన్స్. సహజయోగంలోకి వచ్చిన తర్వాత నాకు ఇంకా కండిషన్సే లేవు. సహజయోగంలోకి రాకముందు నేను ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కాదు. సహజయోగంలోకి వచ్చిన తర్వాత నాకు మోహన్ రావు గారని ఇటలీలో ఉంటాడు, ఆయనకి 20 సంవత్సరాల వయసు. రాధాకృష్ణమూర్తి గారు సహజయోగంలో కండిషన్స్ లేవు, శ్రీ మాతాజీ గారు ఏం చెప్తే అది చేయాల్సిందే అని చెప్పారు. అప్పుడు వారింటికి నేను పని మీద వెళ్తే ఒక ఫిష్ పీస్ని తీసుకొచ్చి ఇచ్చారు, తీసుకున్నాను. అంటే ఏంటి, ఎటువంటి కండిషన్స్ నేను పాటించలేదు. అమ్మగారు శ్రీ మాతాజీ గారు ఏం చెప్పారో తూచా తప్పకుండా నాకు చేతనైనంతలో, నేను చేయగలిగినంతలో ఆచరిస్తున్నాను అనుకుంటున్నాను. అమ్మ మాటకి విరుద్ధంగా నేను ఏది వెళ్ళటల్లా. ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తే ప్రోగ్రాంలోనే ఉంటా, కానీ ప్రోగ్రాం వదిలేసి బయటికి సైట్ సీయింగ్కో దేనికి వెళ్ళను. ఇది నా యొక్క నిబద్ధత. ఎప్పుడు కాదు, సహజయోగం చేరిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పనికి వెళ్తున్నానో ఆ పనే మదర్ వర్కే, ఇంకా రెండోది ఏమీ చేయను. అందుకని దీని ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటంటే, తల్లి తప్పితే నాకు ఇంకా వేరే తెలియదు, వేరే విషయాలు నేను చేయటం లేదు. అందుకని నాకు మదర్ ఇది కాదు ఇది చెయ్యి అంటే చేసేయటమే నా పని. అది చేయొచ్చా లేదో నాకు తెలియదు, అమ్మ చెప్పింది చేస్తున్నా అంతే. కండిషన్స్ అక్కడ, ఈగో అంటే ఇక్కడ. ఈగో దగ్గర ఏమి యాడ్ చేస్తున్నాను, ఏది జరిగినా కూడా శ్రీ మాతాజీ అనుగ్రహంతో నేను మాట్లాడగలుగుతున్నా. ఈ రోజుని ఇంతమంది సహయోగులు మా ఇంటికి వచ్చారంటే శ్రీ మాతాజీ గారి అనుగ్రహంతోనే వచ్చారు, కానీ రాధాకృష్ణమూర్తిని చూసి కాదు. నాకు తెలిసింది, నేను రాధాకృష్ణమూర్తి ఎవరికి తెలుసు, ఎవరికీ తెలియదు. ఎట్లా తెలుసుకోగలిగారు ఇతరులు? సహజయోగం ద్వారా. సహజయోగం అంటే ఏంటి? శ్రీ మాతాజీ, నిర్మలాదేవి, అంతేగాని. అయితే ఇప్పుడు చెప్పారు కదా, యుగో అంటే కరెక్టే మీరు అన్నారు. మాతాజీని మధ్యలో పెట్టి ఏ వర్క్ అయినా చేస్తే మంచిగా, మధ్యలో పెడతాం కదా, ఆమె యొక్క అతిక్రమించినట్టు. ఓకేనా, సహాయం లేకుండా ఏ పని చేయలేము. కరెక్ట్. అది మీరు ఎంతవరకు? 100% చేస్తున్నాం. అది మీరు మనం ఏం చేసుకుంటాము, మనం కరెక్ట్ 100% ఉండాలి. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు ఎవరైనా మీకు చెప్పారా, తోటి సహజోగులు కానీ, రాధాకృష్ణ గారి ఈగో ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గింది, చాలా మటుకు తగ్గిందని ఎవరన్నా చెప్పారా మన సహజోగులలో కానీ? నాకు అట్లా ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. నేను ఎప్పుడు ఆలోచించేవాడిని, వాళ్ళు ఎందుకని నన్ను ఈగోయిస్టిక్ అంటున్నారని. తర్వాత కాలక్రమేణా నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది, కానీ మనం చేస్తే జరగట్లేదు అని నా అంతటికి నేనే తెలుసుకున్నాను. ఎవరో నన్ను రెక్టిఫై చేయలేదు, అసలు రెక్టిఫై. ఇప్పుడు సహజోగులందరూ సహజోగ ధ్యానం చేస్తారు. అయితే సహజోగ ధ్యానంలో మెయిన్ ఒక వర్డ్ ఉంటుంది, యు ఆర్ ప్రొటెక్టెడ్ బై గాడ్ ఆర్ యు ఆర్ ప్రొటెక్టెడ్ బై మాతాజీ. అయితే కొందరు సహజోగులు ఉన్నారు, వాళ్ళు కాలక్రమేణా
కొందరు యాక్సిడెంట్లో చనిపోయారు, కొందరు ప్యారలైజ్ అయ్యి చనిపోయారు, కొందరు ప్యారలైజ్ అయ్యి నానా ఇది బాధలు పడుతున్నారు. దీనికి మీరు ఎలా చెప్తారు? ఇది ఏ విధంగా జరుగుతున్నాయి, దీన్ని ఎలా సంబోధిస్తారు, ఎందుకు ఇలా జరుగుతుంది? సహజీవులు ఆర్ ప్రొటెక్టెడ్ అని వర్డ్ ఉన్నాక కూడా వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? సహజయోగంలో నేను తప్పు చేసినా రక్షించబడతానా? నేను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందా? కాదు. సహజయోగంలో చెప్పేది ఏంటంటే, ఈవెన్ మనం బంధనిస్తూ ఉంటాం, ధర్మబద్ధంగా నువ్వు నడుచుకునేటట్లయితే తల్లి యొక్క ప్రొటెక్షన్ ఎల్లవేళలా మన మీద ఉంటుంది. అది ధర్మబద్ధమై ఉండాలి. ధర్మబద్ధం కాకుండా నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నాకు 1000 రూపాయలు కావాలి, దొరకదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి అమ్మ మనను చూడాలి, మనం కోరుకున్నదంతా ఇవ్వాలి, ఇవ్వట్లేదు. మనకు వచ్చినదే, అమ్మని నేను పూజ చేస్తున్నా, నాకు అనేక ఆరోగ్య సమస్యలు ఏదేదో వస్తున్నాయి, ఎందుకు రావాలి? నేను మనం క్వశ్చన్ చేసుకుందాం. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు మన ఎన్నో అడుగుతున్నారు, వాళ్ళు అడిగిందల్లా మనం ఇస్తున్నామా? వాళ్ళకి అవసరమా కాదా? మనకి శక్తి ఉందా లేదా? వాళ్ళకి అవసరమైంది మన శక్తానుసారంగానే మన పిల్లలకి మనం ఎట్లా ఇస్తున్నామో, పరమ చైతన్యం తల్లి కూడా మనం అడిగిందల్లా కూడా తల్లి ఎవరు, మనకి ఏది అవసరమో ఏది కాదో నిర్ణయించి తల్లి మనకు అనుగ్రహిస్తారు. సహజయోగం ధ్యానం చేసేవాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకునేటట్లయితే, అయ్యో నేను ఇందులోకి వచ్చాను, నాకు ఇట్లా అయిపోయిందే అట్లా అయిపోయిందే అనే మాట రానే రాదు. తల్లి నా వరకు నేను తల్లి ఏది ఇచ్చినా కూడా తల్లి మనకి ఇది జరగాల్సి ఉంది, జరుగుతుంది. తల్లి యొక్క దయతో ఆనందంగా నేను స్వీకరించి దాన్ని నేను అనుభవిస్తున్నాను. నాకు కూడా ఆరోగ్యం 2 ఆపరేషన్స్ అయినాయి, కానీ నేను సహజయోగం చేస్తున్నాను, నాకేంటి అనారోగ్యం అని ఎప్పుడు అనుకోలేదు. ఎస్, నా జీవితంలో ఈ విధంగా జరగాల్సి ఉంది. తల్లి నేను ఉండంగానే, బతికుండగానే ఈ యొక్క దీన్ని అనుభవించి వెళ్ళిపోయేది. ఇప్పుడు మీకు 2 ఆపరేషన్ జరిగాయి అన్నారు. ఏది జరిగినా ధర్మబద్ధంగా ఉంటే ఏమీ జరగదు, మనకు ఏ హాని కలగదు, మనం ప్రొటెక్టెడ్ అంటారు. కానీ మీకు 2 ఆపరేషన్స్ జరిగాయి, అది మీరు ఎలా భావిస్తున్నారు? అంటే మనం ఇంట్రోస్పెక్షన్ అని ఒకటి అంటారు కదా, మనల్ని మనం తెలుసుకోవడం. అట్లా మీరు ఏమన్నా, అరే నాకు ఈ ఆపరేషన్ ఎందుకు జరిగింది, శ్రీమాతాజీ ఎందుకు చేయించింది, మనం ఏదన్నా తప్పు చేసి ఉంటే జరిగిందా, లేకపోతే అది సూపర్ న్యాచురల్గా జరిగిందా అన్నదాన్ని మీరు ఏం చెప్తారు? నేను ఎప్పుడన్నా ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నారా? నేను గ్రహించింది ఏంటంటే, మనకి కర్మానుసారంగా కొన్ని విషయాలు జరుగుతాయి. ఏజ్ రీత్యా నాకు ఒక ఆపరేషన్ జరిగింది, ఏజ్ రీత్యా జరిగింది. ఏజ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది. అది వీ హ్యావ్ టు అండర్గో దట్. అయితే ఇది కూడా ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఈ 84 సంవత్సరాలు ఇది లేదు, ఇప్పుడు వచ్చింది. ఈ జీవితంలో నేను చేసినటువంటి ఈ జీవితం కానివ్వండి, ముందు జీవితం కానీ చేసినటువంటి కర్మానుసారంగా నాకు ఇది జరగాల్సి ఉన్నది, జరుగుతున్నది. జరిగినందుకు నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడో అనుభవించాల్సింది ఈ జీవితంలో అనుభవించి వెళ్ళిపోతే ఇంకో మెట్టు ఎక్కడానికి నాకు క్లియర్గా ఉంటుంది. ఇది తల్లి చేస్తున్నటువంటి సహాయం. అవి ఎన్ని నేనే కాదు, ఇంకొకళ్ళకు కూడా చెప్తా, అమ్మ కర్మను అనుభవిస్తున్నాను, ఆనందంగా అనుభవించండి, మీరు బాధపడద్దు. నేను కూడా ఆనందంగా స్వీకరిస్తున్నానే కానీ అయ్యో ఇంత చేస్తున్నా నాకేంటి ఇట్లా అయిపోయిందని ఏ రోజుని మనస్ఫూర్తిగా తల్లి సమక్షంలో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకునేది ఇదే. ఏ సమస్య వచ్చినా దానికి కారణం ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం లేదు ఏదీ జరగదు. అది మంచి అయినా చెడైనా మనం మంచిని చెడుని కూడా ఒకే విధంగా స్వీకరించి దాన్ని అనుభవించటమే మనం చేయాల్సింది. అప్పుడు మీరు నిశ్చింతగా ఆనందంగా
మనం ఆ ఆ సమస్యని అధిగమించి బయటికి రాగలుగుతాం. గ్రేట్ గ్రేట్. రాధాకృష్ణ గారు, ఇప్పుడు మీరు ఆత్మ సాక్షాత్కారాన్ని పూర్తిగా పొందారా, లేకపోతే ఇంకేమైనా పెండింగ్ ఉందా? దాన్ని మీరు ఎలా నిరూపిస్తారు? పెండింగ్ ఉంటే ఎలా దాన్ని ధృవీకరిస్తారు? జై శ్రీమాతాజీ. ఆత్మ సాక్షాత్కారం నేను పూర్తిగా పొందలేదు. ఆత్మ సాక్షాత్కారం పొందినట్లయితే నా మాట తీరు కానీ హావభావాలు కానీ ఈ విధంగా ఉండవు. ఆత్మ సాక్షాత్కారం పొందామని ఏం చెప్తున్నామంటే, ఎప్పుడైతే ఎటువంటి అనుభవం లేకపోతే సామాన్య మానవుడు సహజయోగ ధ్యానం చేయటానికి ముందుకు రాడు అని శ్రీ మాతాజీ గారు కుండలిని అంటే కొన్ని కోట్లాది థ్రెడ్స్, దారాలు ఉంటాయి, పోగులు ఉంటాయి. అందులో 1-2 పోగుల్ని తల్లి యొక్క శక్తి ద్వారా మనకి అన్ని చక్రాలను ఛేదించుకుని సహస్రారం వచ్చేటట్టు తల్లి చేశారు. చిన్న అనుభవం. 1 థ్రెడ్ 2 థ్రెడ్లు వస్తేనే ఇంత ఆనందాన్ని పొందుతున్నాం. ఆ సుషుమ్నా నాడిలో కొన్ని కోట్లాది థ్రెడ్స్, ఈ పోగులు ఉన్నాయి. ఈ ప్రతిరోజు ఒకసారి అయిపోయింది. ఇంకా చేసేది ఏంటంటే, శ్రీ మాతాజీ గారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ధ్యానం చేసి ఇంకా కొన్ని పోగుల్ని మీ యొక్క ఎంత చేస్తే అంత, ఎన్ని పోగుల్ని అయితే అన్నిటినీ మీరు ఓపెన్ చేయగలిగితే తదనుగుణంగా మీకు ఎంతో ఆనందం పొందుతారు. కానీ దానికే ఈ ప్రయత్నం అంతా కూడా. ఆ ప్రతిరోజు కూడా మనం కూర్చుంటున్నాం, గంట చేస్తున్నాం. గంట ధ్యానం చేస్తున్నట్టేనా? కాదు. ధ్యానం అంటే ఏంటి? ఈ బ్యాలెన్స్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆఖరికి లెఫ్ట్ రైట్ క్లియర్ చేసుకుని మనం సహస్రారంలోకి వెళ్ళినప్పుడు ఒక్క క్షణం ఎప్పుడైతే ఆ కనెక్షన్ దొరుకుతుందో ఆ పొందే ఆనందం అట్లా ఉన్నది. అందుకని ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. మదర్ ఇవ్వాల్సింది ఎవరు? తల్లి. అనన్యపై అమ్మ నువ్వు చెప్తే నాకేమీ లేదు, ఏమిస్తావు? నువ్వు చెప్పినట్టు నేను చేస్తున్నా. మరి దానికి ఫలితాన్ని ఇవ్వాల్సింది మీరే. నేను చేయకపోతే నా తప్పు, చేస్తున్నా, ఏమిస్తారు? తల్లికి తెలుసు బిడ్డకి ఏమి ఇవ్వాలో. కానీ ఇప్పటికి ఎన్ని జన్మలు పడుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పటికైతే నేను తల్లి ఇది చేసిన దానికి కొంత ప్రోగ్రెస్ అవుతున్నాను అని ఆనందం. దీనికి కూడా ఇంకొకటి చెప్తాను. ఇక్కడ మనం ఎప్పుడైతే ఇతరులకి ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వగలుగుతామో అప్పుడు ఇచ్చేది నేను కాదు, నా శక్తి సరిపోదు, నాకు ఓపెన్ అయిన 1-2 థ్రెడ్లు చాలు. తల్లే సాక్షాత్తు వచ్చి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చినప్పుడు ఇంకొక థ్రెడ్ మనకు ఓపెన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనం చేస్తున్న పని అదే. ఆత్మ సాక్షాత్కారం ఇస్తూ పండి మీ థ్రెడ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. తద్వారా మీరు 1 సెకండ్లో ధ్యానంలో ఉన్నాం అంటే ఆనందంలో, ఇంకొక సెకండ్, అర సెకండ్, పావు సెకండ్ అట్లా పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇది ఎప్పటికి ఏమవుతుందో శ్రీ మాతాజీ గారికే తెలియాలి. ఆ బిడ్డలో మనం ఈ జన్మ సరిపోతుందా, ఇంకా ఎన్ని జన్మలు వస్తాలో తెలీదు. నేనైతే ఇంకా పూర్తిగా పొందలేదు, పొందటానికి సాధన చేస్తున్నాను. తల్లి చెప్పిన ఈ విషయాలన్నింటినీ తూచా తప్పకుండా ఆ మార్గంలో నడుస్తున్నానని హృదయపూర్వకంగా ఘంటాపదంగా నేను తల్లి ముందు విన్నవించుకుంటున్నాను. ఇంకా నన్ను దీంట్లో అమ్మ శక్తినిచ్చి ఇంకా ఎంతోమందికి ఆత్మసాక్షాత్కారాన్ని ఇచ్చే అవకాశం కల్పించి నా సుషుమ్నా నాడిని ఇంకా కొన్ని పోగులు పైకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటాం. రాధాకృష్ణ గారు, మీరు ఇందాకన్నారు ఆత్మసాక్షాత్కారం పూర్తిగా పొందలేదు. సో ఆ ఆత్మసాక్షాత్కారాన్ని పూర్తిగా పొందడానికి మీ శేష జీవితంలో మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు కొంచెం వివరిస్తారా?
నీ యొక్క జీవితం యొక్క ధ్యేయం ఏంటి అని అంటే సహజయోగం శ్రీ మాతాజీ గారు చెప్పింది. యూ హ్యావ్ టు బికమ్ ది స్పిరిట్. మీరు ఆత్మలు అవ్వాలి. ఆత్మలు అవ్వాలంటే ఈ కుండలిని సుషుమ్నా నాడిలో ఉన్నటువంటి థ్రెడ్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వాలి. దానికోసమే మనం చేస్తున్నది ప్రతిరోజు ఉదయం సాయంత్రం. అది ఒక లిమిటెడ్. ఎప్పుడైతే మనం ఆత్మసాక్షాత్కారం ఇస్తూ ఇది సెకస్ ఆత్మసాక్షాత్కారం పొందాలని కోరుకునే వాళ్ళకి ఇస్తూ పోతూ ఉంటే మరి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ ఈ దిశలో ఆత్మ అవ్వటానికి ప్రయాణించే మార్గంలో తప్పకుండా ఇది సహాయపడుతుంది. ఎంత టైం అనేది మనకు తెలియదు. అది ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. నాకు ఇదేదో అయిపోతుంది అనకూడదు. తల్లి నన్ను అడిగితే నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే తల్లి ఇచ్చింది ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. ఈ రోజును కూడా నేను నడుస్తూ ఉంటే ప్రతి వాళ్ళకి సహజయోగం అంటేనే రాధాకృష్ణమూర్తి. ఇప్పుడు సహజయోగం లేకపోతే నేను ఎవరు లేరు. మదర్ లేకపోతే సహజయోగం లేదు. సహజయోగం లేకపోతే రాధాకృష్ణమూర్తి లేదు. నేను దీన్ని బాగా జీర్ణించుకున్నాను. రాధాకృష్ణమూర్తి అంటే సహజయోగం అంటే శ్రీ మాతాజీ నిర్మలాదేవి. ఇది వాట్ ఈజ్ యువర్ ప్యూర్ డిజైర్ టు బికమ్ ద స్పిరిట్. నేను ఆత్మలు అవటం, భగవంతుడితో వన్ విత్ డివైన్. వాట్ ఈజ్ యువర్ ప్యూర్ డిజైర్? వన్ విత్ డివైన్ టు బికమ్ ద స్పిరిట్. అయితే నేను మొన్నే ఈ మధ్య అమెరికా నుంచి వచ్చిన ఒక అమ్మాయితో మాట్లాడి, అమ్మ సహజయోగం చేస్తున్నాం దేనికోసం? టు బికమ్ ద స్పిరిట్. అయ్యే వరకు ఏం చేయాలి మనం? ఆత్మ ఎప్పుడు అవుతామో తెలియదు. అప్పుడు దాకా ఏం చేయాలి? అప్పుడు నేను చెప్పింది ఏంటంటే అప్పటి వరకు కూడా జీవితాన్ని ప్రతిరోజు ప్రతి క్షణాన్ని ఎవ్రీ మూమెంట్ మనం ఆనందంగా గడపడానికి ఏది సహాయపడుతుంది? సహజీవం సహాయపడుతుంది. ఈ ధ్యానం సహాయపడుతుంది. ధ్యానం కష్టం రావచ్చు, కష్టాన్ని కూడా ఆనందంగా తీసుకుని ఎంజాయ్ చేయాలి. అది సహజయోగం నేర్పేది. ప్రతి క్షణం మీరు ఆనందంగా బతకటం. మోక్షం అంటే ఎప్పుడుందో తెలియదు. మోక్షం వచ్చేవరకు నువ్వు ఆనందంగా బతుకు. మోక్షం వచ్చిన తర్వాత ఓకే. ఇది నేను ఆ అవతల వాళ్ళకి చెప్పింది. నేను అనుకుంటుంది కూడా అదే. అంతేగాని ఎప్పుడో మోక్షం వస్తుంది, ఎప్పుడో నేను ఆత్మనవుతాను, నాకేదో జరుగుతుందంటే కాదు. ఇప్పుడే ఎట్లా ఉండాలి, ఈ క్షణం నువ్వు ఏ విధంగా ఉండాలి, అది తెలుసుకుని నేను ఆనందాన్ని, నేను రోజు బాధపడే కంటే ప్రతి క్షణం నువ్వు ఆనందంగా బతకగలిగితే నువ్వు సహజయోగంలో ఉన్నట్టు గుర్తు. ఇంకోటి, ఈ జన్మ సరిపోతుందా, ఇంకా కొన్ని జన్మలు ఎత్తాలా? మొత్తం తెలియదు. స్పిరిట్ కావాలి. తెలియదు. మన చేతుల్లో లేదు, మనకి తెలియదు. తల్లి మన అదృష్టం ఏంటంటే ఆదిశక్తే మన గురువు అయ్యారు. గురువు అయిన తర్వాత ఆదిశక్తి. ఇప్పుడు మన గురువులమే. మీరు చేయెత్తితే అవతల వాడి కొండలను రేజ్ అవుతుంది, ఇంకోటి ఎత్తితే అవ్వదు. మీకు ఆ తల్లి ఆ శక్తిని ఇచ్చారు. నువ్వు ఎప్పుడైతే కుండలని రేజ్ చేయగలుగుతున్నావో అప్పుడు నీ గురుత్వం వచ్చింది. అందుకనే మనం పూజ చేయగలుగుతున్నాం. గురువులకు మాత్రమే తల్లిని పూజించే అర్హత ఉంటుంది. గురుత్వం లేనిదే కాదు. మనందరం గురువులు ఎందుకయ్యామంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు చేయగానే ఇట్లా లేపితే కుండలను రేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ శక్తిని తల్లి ప్రసాదించారు. అందుకని ప్రతి ఒక్క సహజయోగి కూడా ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వాలి, దాని యొక్క ఆనందాన్ని పొందాలి. ఎవరో ఇస్తారు నేను చూస్తున్నానంటే కాదు. అవకాశం వచ్చింది, నించోబెట్టండి, ఇచ్చేయండి. ఎక్కడికో ఇదివరకు సెంటర్కి వస్తేనే ఆత్మసాక్షాత్కారం. ఇప్పుడు బస్సులో కూడా ఏమంటున్నారు, స్కూల్లో ఏమంటున్నారు, ఎక్కడ పెడితే అక్కడ. మనకు వచ్చింది నేను ఎవరినో దగ్గరికి తీసుకెళ్తాను వాళ్ళు ఇస్తారని కాదు. మీ దగ్గరికి వచ్చారు వెంటనే మీరు కూర్చోబెట్టి ఇచ్చేయండి. అది మనం చేయాల్సింది. తద్వారా మనం మన యొక్క స్థితిని ఉన్నతిపరుచుకుంటాం. మన కుండలిని రైజ్ అవటానికి
అది సహాయపడుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా నాది కాదు ఫలానా వాళ్ళు ఇస్తారని అనకూడదు. ఎవరైనా వచ్చారో మేము కూడా తెలుసుకుంటామని కూర్చోబెట్టి చెప్పేయాలంటే ఆత్మసాక్షాత్కారం ఇచ్చారు. ఎస్ రాధాకృష్ణ గారు, ఇప్పుడు సరెండర్ అంటే ఏమిటి? గురువుకి సరెండర్ అవ్వడము అంటే ఏమిటి? దాని గురించి చెప్పండి. చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రతి వాళ్ళ మొదటి రోజు నుంచి అమ్మ నేను సంపూర్ణ శరణాగతుడిని అని చెప్తున్నాం. అది ఎట్లా చెప్తున్నాం? లిప్స్ ద్వారానేనా, హృదయం ద్వారా? దీనికి నా అనుభవం ఏంటంటే ఈరోజు వరకు నేను సరెండర్ అయ్యానో కాదో నాకు తెలియదు. 30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నా. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మా నేను సంపూర్ణ శరణాగతిని ప్రసాదించు తల్లి అంటున్నా. ఎంతవరకు అయ్యామో తెలియదు. దీనికి శ్రీ మాతాజీ గారు చెప్పేది ఏంటంటే మీరు సరెండర్ అవ్వాలన్నా కూడా నా యొక్క సహాయం తీసుకోవాలి. మీరు తల్లినే అడగాలి, అమ్మ మీరు ఇవ్వాల్సిందే, నేను సరెండర్ అవ్వాలంటే నేను ఎవరిని అవటానికి? తల్లి నేను సరెండర్ అవటానికి మీ పాదాల చెంత నాకు సహాయం చేయ తల్లి, మీరు లేకుండా నాకు ఇది సరెండర్ అవ్వలేదు, నాకంటూ ఏమీ లేదు. అయ్యే శక్తిని భక్తిని అంతా కూడా మీరే ప్రసాదించాలి. ఇందాకే అనుకున్నాం, సరెండర్ అయితే అనన్యము లేదు, వేరేది లేదు, మదర్ పాదాలే ఉన్నాయి. నేను పూజకని ఇక్కడికి వస్తాను, పక్కకి వెళ్ళి ఇంకోటి చేస్తాను, పక్కకి వెళ్ళి ఇంకోటి, దాన్ని సరెండర్. ఏ కార్యక్రమంగా వెళ్ళామో అదే స్ట్రైట్గా వెళ్ళాలి, చేయాలి, రావాలి. సరెండర్ అంటే అన్యము లేదు, వేరేది లేదు. ఎవరో ఏదో చెప్తున్నారు, ఇంకోటి ఏదో చెప్తున్నారా, అక్కడైంది ఇక్కడైంది ఏమి. నా అనుభవం నాకు మొదటి డే 1 నుంచి కూడా సహజయోగంలోకి వచ్చిన తర్వాత మేము ఢిల్లీ వెళ్ళేవాళ్ళం. అక్కడ అందరు బజార్లో పర్చేజ్ చేసేవాళ్ళు. మేము ఎక్కడ పర్చేజ్ చేయలే. వెళ్ళామా, కార్యక్రమం అటెండ్ అయ్యామా, మళ్ళీ ట్రైన్ ఎక్కామా, ఇంటికి వచ్చామా. చాలామంది ఢిల్లీ వెళ్ళాం కదా, అది చూద్దాం ఇది చూద్దాం. ఈ రోజు వరకు కూడా మేము మా కుటుంబంలో కానీ ఎక్కడికి పక్క ఈ టూరిస్ట్ ప్లేస్లని వెళ్ళలేదు. తల్లి యొక్క కార్యక్రమం అటెండ్ అవ్వటం, అక్కడి నుంచి తిన్నగా మళ్ళీ ఇంటికి రావడం. ఇది సరెండర్ అంటే. అనన్యం అంటే ఇంకా నాకు రెండోది, ఎవరేం చెప్పినా మనకి వెళ్ళవు, చెవుల్లోకి అవి వినిపించుకోవాలి. ఆసక్తి కూడా ఉండదు మనకి. ఎన్నో ఉండొచ్చు లాభాలు, మనకు అక్కర్ల. నాకేమీ అక్కర్ల, నీ పాదాలు చాలు, ఇంకా నాకేం వద్దమ్మా, ఆస్తులు వద్దు, ఇంకేం వద్దు. పెళ్ళి ఉండకపోవడం అంటే ఇన్నోసెన్స్. శ్రీమాతాజీ చెప్పారు. శ్రీమాతాజీ అంటే మీరు సహజ యోగాలకు ఎలా ఉంటారు? నా పేరు అల్లభనేని కృష్ణకుమారి, మా వారి పేరు అల్లభనేని రాధాకృష్ణమూర్తి గారు. సహజయోగంలో 1993 ఫిబ్రవరి 14వ తారీఖు ఆదివారం రోజుని సిటీ నుంచి కొంతమంది సహయోగులు వచ్చి మాకు సహయోగం నేర్పించారు. నేర్పించిన రోజు నుంచి కూడా ఇద్దరము కలిసి ధ్యానం చేసుకోవటం, ఫుడ్ సోకింగ్ అని ఒకటి చెప్పారు వాళ్ళు, ఉప్పు నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవటం. ఆ 2 కార్యక్రమాలు నిత్యము తప్పకుండా చేశాము. కానీ స్టార్ట్ చేసినప్పుడు 200 మంది వచ్చారు, కానీ 200 మందిలో 5గురే మిగిలారు కొన్ని రోజుల వరకు. ఆ 5గురు ఎర్లీ మార్నింగ్ కనకదుర్గా సేవా సమితిలో అంకుల్ గారు వెళ్ళి ఆ 5గురు కలిసి సహయోగ ధ్యానం చేసేవాళ్ళు. తర్వాత అలా సహయోగంలోకి వచ్చాం. అయితే ఇక్కడ ఒక మీకు ఏంటంటే, ఇప్పుడు రాధాకృష్ణ అంకుల్ ఏం చెప్పారంటే, నేను నాస్తికుడిని. అయితే ఫస్ట్ డే రిజల్యూషన్ పొందినప్పటి నుంచి ఆయన సహయోగం చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే శ్రీమాతాజీ గారు దైవంతో సమానం, ఇంకోటి మనము కొన్ని దేవుళ్ళని ఉచ్చరించాల్సి వస్తుంది అవన్నీ. మళ్ళీ రాధాకృష్ణ గారు ఎలా అవగాహన చేసుకున్నారు? అది ఫస్ట్ డే 1 నుంచి. డే 1 నుంచి కూడా ఇద్దరము సహయోగ ధ్యానం చేశాము. 19వ తారీఖున రిలైజేషన్ 14వ తారీఖున రిలైజేషన్ తీసుకున్నాక బాంబేలో మహాశివరాత్రి పూజ జరిగింది. అయితే తనుగా నేను మహాశివరాత్రి పూజకి వెళ్ళొస్తాను అని నన్ను అడిగితే, వెళ్ళి రండి శ్రీమాతాజీ గారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అంటే, 6 నెలలు అవ్వందే పూజకు రాకూడదు అని ఒక నిబంధన ఉంచారు.
అయితే తెలిసిన ఆయన ఏం చేశాడంటే, లేదు రాధాకృష్ణ, నీకు టికెట్ నేను ఇప్పిస్తాను, రావాల్సిందేను అని చెప్పి తీసుకెళ్ళారు పూజలోకి. మహాశివరాత్రి పూజ దర్శనంలో మాతాజీ గారిని దర్శనం చేసుకుని వచ్చారు. వచ్చినాక ఏం చెప్పారంటే, చాలా పవర్ఫుల్, శ్రీమాతాజీ గారిని చూస్తే నేను కూర్చోలేకపోయినాను, కాళ్ళు చాలా బాధ పెట్టినాయి కూర్చున్నప్పుడు, ఏదో నాకు ఒళ్ళంతా పెయిన్స్ అయ్యి వచ్చినాయి అని చెప్పారనమాట. అదే సంవత్సరం మాతాజీ గారిది 70th బర్త్డే ఢిల్లీలో మార్చి 21వ తారీఖున పూజ చేశారు. పూజ చేసినప్పుడు అంకుల్ గారు, నేను, మా మనవరాలు, మా చిన్నమ్మాయి నలుగురిమి కూడా ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏంటంటే, మాతాజీ గారు 8 తర్వాత వచ్చేవాళ్ళు పెండాల్లోకి. 8 గంటలకు నేను నిద్రపోయేదాన్ని. అట్లా రూమ్లోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటే ఒక ఆయన అన్నాడు, నువ్వు నిద్రపోవటానికి ఇక్కడికి ఇంత దూరం రాలేదు, నువ్వు నిద్రపోవటానికి వీలు కాదు, తీసుకొచ్చి నువ్వు మాతాజీ గారి దగ్గర కూర్చో, పిల్లలు నువ్వు అందరూ మాతాజీ గారి దగ్గర కూర్చోవాల్సిందే. కూర్చుంటే నీలో ఉన్న కుండలిని శక్తి పైకి వచ్చి నీకు సహస్రారంలో ఆ చైతన్య తరంగాలు తెలుస్తాయి, నువ్వు కనుక రాకపోతే నేను ఊరుకోను అని చెప్పి ఆయన చెప్పిన మాట నేను అర్థం చేసుకుని, సరేనండి వచ్చి నేను అక్కడ కూర్చుంటానని. అప్పుడు 10 రోజులు స్పెషల్గా చేశారు 70th బర్త్డేనని. అయితే బాగా చలి అయితే చిన్నపిల్లలు, మా మనవరాలు చాలా మూడో సంవత్సరం, అయితే ఆ పిల్ల ఉండలేకపోతుందని ఒక రోజు ఆయనతో చెప్పాను. లేదు చలి అయితే రగ్గు తెచ్చుకుని కప్పుకుని శ్రీమాతాజీ గారు ఉండగా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోవాలని చెప్పారు. ఆ అనుభూతి మాకు చాలా అనుభూతి కలిగింది. చాలా వరకు ముందే కూర్చున్నాం. అప్పటి రోజుల్లో, ఆ రోజుల్లో ఎక్కువ జనాలు ఉండేవాళ్ళు కాదు, మదర్ దగ్గరలోనే కూర్చునేవాళ్ళం. 7-10 days మేము ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చినాక ఇదేదో చాలా బాగుంది. నేను మట్టుకు చాలా భక్తి పూజ. అంకుల్ గారు కూడా నాస్తికులు అయినా కూడా నాతో పాటు రోజు సహయోగం, ఫుడ్ సోకింగ్ కానీ మెడిటేషన్ కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ధ్యానం మట్టుకు ఇద్దరం కలిసి చేస్తాము, ఫుడ్ సోకింగ్ కూడా కలిసి చేస్తాం. అయితే మీకు ఇప్పుడు సహజయోగ మంచిగా అనిపించింది అంటున్నారు. ఏం మంచిగా అది మంచిగా అనిపించింది అంటే, ఎవరి బాడీని బట్టి, ఎవరి హెల్త్ ప్రాబ్లంని బట్టి వాళ్ళకి, నీకు ఏ చక్రం మీద ప్రాబ్లం ఉందో ఆ చక్రం మీద ఆ డైటీని తెలుసుకుని మన అటెన్షన్ అక్కడ పెట్టుకుని ధ్యానం చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ తర్వాత అయినా ఒక పావు గంట, అరగంట తర్వాత అయినా నీకు ఆ చక్రం మీద క్లియర్ అయ్యిందా లేదనేది నీకు ఇమీడియట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇంట్రాస్పెక్షన్ అంటే మీకు తెలుసు కదా, ఇంట్రాస్పెక్షన్ అంటే మనం ఏదన్నా తప్పు మాట్లాడుతున్నామా లేదా అని మనం తెలుసుకుంటాం. మీకు ఎప్పుడన్నా అలా అనిపించిందా? మేము ఎప్పుడన్నా వేరే వాళ్ళతో సంబోధించేటప్పుడు మాత్రం అయ్యో నేను ఇట్లా గడుసుగా మాట్లాడాను, లేకపోతే ఇట్లా వీళ్ళకి ఇలా మాట్లాడేది లేకుండా ఇలా మాట్లాడాను ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తుంది. మన ఆత్మ ఘోషిస్తుంది. దానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎటువంటి చర్యలు? మా శ్రీమాతాజీ సారీ, ఇప్పుడు తప్పు జరిగిపోయింది, నేను మీ బిడ్డ, ఆదిశక్తి బిడ్డని, నేను మళ్ళీ ఆ తప్పు చెయ్యకూడదు, నేను విశ్వనిర్మల ధర్మంలో నిలబడాలి అంటే నన్ను ఈ లైన్ దాటి వెళ్ళి వేరే వాళ్ళ మీద కోపంగా కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ వాళ్ళని ద్వేషించకుండా ఆ ప్రేమ తత్వాన్ని నాకు తెలియజెప్పండి, నేను తప్పు చేశాను అని నేను శ్రీమాతాజీ గారి దగ్గర వేడుకునేదాన్ని. అక్కడ ఒకటి చేశారా మీరు? క్షమించారా వాళ్ళని? అరే మిమ్మల్ని మీకు అపోజిట్గా ఎవరైనా మాట్లాడారనుకోండి, వాళ్ళ మీద కోపం వచ్చింది, వాళ్ళని క్షమించారా? అది మా ఇంట్లోనే జరిగిందండి. మా ఇంట్లోనే ఎలా జరిగిందంటే, మా చిన్నమ్మాయికి నాకు బాగా అటాచ్మెంటు. సహయోగంలోకి వచ్చిన కొత్తగాలోనే ఆ అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. చాలా ఎగనెస్ట్గా, అంకుల్ గారు పాజిటివ్గా ఉన్నారు, నేను చాలా ఎగనెస్ట్గా వెళ్ళాను. నా హెల్త్ కూడా చాలా ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ప్రాబ్లం వచ్చి కూడా నాకు లేవలేని స్థితిలో పడిపోయాను, నేను పైకి లేవలేని HP4 పడిపోయింది నాకు. HP4 పడిపోయింది, హై బీపీలో ఉన్నాను నేను. ఆ టెన్షన్లో ఉన్నప్పుడు కౌశల్య గారు హస్బెండ్ డాక్టర్ గారు శర్మ గారు ఆ అమ్మాయిని అట్లా వదిలేస్తే కుదరదండి, ఇమీడియట్గా మిడ్విన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేయించండి, ఆమెకి ఓటర్స్ ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించండి, లేకపోతే బతకదండి అని చెప్పారు. నేను మా వారితో ఏం చెప్పానంటే, నన్ను మట్టుకి హాస్పిటల్లో చేర్పించొద్దు, నేను మాతాజీ గారికి అగనెస్ట్గా వెళ్ళను, ఉన్నా చచ్చిపోయినా నాకు ఇష్టమే, కావాలంటే తీసుకెళ్ళి బాంబే హెల్త్ రీసెర్చ్ సెంటర్ అని బాంబేలో ఉంది, అక్కడ 1 month అయినా ఉంటాను, నేను హెల్త్ క్లియర్ చేసుకుని ఇంటికి వస్తాను అంటే ఆయన ఒప్పుకోలేదు. ఇమీడియట్గా తీసుకెళ్ళండి అంటే అక్కడ తీసుకెళ్ళంగానే టెస్టులు చేసి డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. వెళ్ళంగానే మాతాజీ ఆ రూమ్లో కూడా నేను మాతాజీ గారి ఫోటో పెట్టుకున్నాను, కలిసి పెట్టుకున్నానండి.
నువ్వు ఆ సిచ్యువేషన్లో నువ్వు డిప్రెషన్లో కోమాలో ఉండవలసిన దానివి ఇలా నడుస్తున్నావంటే శ్రీ మాతాజీ గారి గ్రేస్ అండి అని ఆవిడ నోటితో ఆవిడ చెప్పారండి. అవునా? అయితే ఇప్పుడు హెల్త్ రీసెర్చ్ సెంటర్ అంటే సహజోగా సహజంగా హెల్త్ రీసెర్చ్ అండి. మేము ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి ఒక 1 వీక్ ఉండి వస్తాము. దసరా నవరాత్రులప్పుడు అది 1996 ఫిబ్రవరి 19వ తారీఖున అక్కడ స్టార్ట్ చేశారు. అవునా? ప్రపంచవ్యాప్తంగా వాషిలో హెల్త్ రీసెర్చ్ మన ఇండియాలో ఉన్న డాక్టర్లందరినీ కూడా శ్రీమాతాజీ గారే దాన్ని ఇనాగ్రేషన్ చేసి డాక్టర్లందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఈ రోజు కూడా ఆ బోర్డు అక్కడ ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి వాళ్ళు కూడా కనీసం ఒక్కసారైనా వెళ్ళి, అంటే మామూలు జనాలకి కాశీ ఎట్లాగో సహజయోగులకి వాషి అలాగండి. ఇంకా మీ జీవితంలో ఎటువంటి మార్పులు మీరు చవి చూశారు ధ్యానం చేయడం వల్ల? అంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మేము కాదు నెట్టుకొచ్చింది శ్రీమాతాజీ గారు. ఏ విధంగా సహజ అలవాటు, సహజ యోగాలో ఏ విధంగా మీరు కొత్త అలవాట్లు, కొత్త అభిరుచులు? కొత్త అలవాట్లు అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా సరే, అంతకుముందు నేనేం చేసేదాన్ని గుర్తులేదు. బయటికి వెళ్తున్నా సరే శ్రీమాతాజీ నేను ఈ పని మీద బయటికి వెళ్తున్నాను, నన్ను రక్షించాల్సింది మీరే. హెల్త్ ఇప్పుడు వెజిటబుల్స్ మార్కెట్స్కి వెళ్తున్నాను, మీ హ్యాండ్తో మీరు నాకేమి అవైలబుల్ కావాలో అవి మీకే తెలుసు, మీరు నాకు ఇప్పించండి. తర్వాత మాకు రెంట్లు వచ్చేది ఉంటుంది, అది ఎవరిచ్చినా సరే రెంట్ ఫలానా సాటి నుంచి ఇదిగో ఇంత మనీ వచ్చింది శ్రీమాతాజీ మీకు ఇస్తున్నాను, మీరు నాకు ఇవ్వండి. ఈ ఉండే ఇల్లు కూడా నాది కాదు, మేము ఉండటానికి ఒక ఆశ్రమాన్ని మాకు ఇచ్చారు శ్రీమాతాజీ అని. నేను ఈ సహజీవంలోకి వచ్చినాక తెలుసుకున్న మార్పులు ఇవి. అంతకుముందు సెంటర్ కూడా ఇక్కడ పైన మా టెర్రాస్ మీదే జరిగేదండి. ఇది మాతాజీ గారి ఆశ్రమం, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. మాతాజీ గారి ఆశ్రమంలో అందరికీ చోటు ఉంది, రావచ్చు అని. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కనుకైతే మీకు ఆ ఇబ్బంది తీరే వరకు ఉండండి అని చెప్పేదాన్ని. నాకు ఆ మార్పులు అనేవి కొంచెం కనపడ్డాయి. ప్రేమతత్వం అనేది పెంచుకోవటం కానీ ఏదైనా. ఇంకొకటి ఎక్కడ జరిగినా మాకు చెప్పింది ఏంటంటే, ఇందాక అంకుల్ గారు చెప్పారు, మోహన్ రావు గారని. మేము సహయోగంలోకి వచ్చినాక 4 డేస్కో 5 డేస్కో ఆయన ఒక విషయం చెప్పాడు, అది ఈ రోజు కూడా మేము పాటిస్తున్నాం. ఎక్కడ శ్రీమాతాజీ గారు ఇండియా వచ్చినా పూజ మట్టుకు మిస్ అవ్వద్దు. మీ దగ్గర డబ్బు ఉందా లేదా అని మీరు ఆలోచించవద్దు. మీకు అవైలబుల్ ఉంది అన్న రోజున మాతాజీ గారు మీకు అవైలబుల్ ఉండరు. మాతాజీ గారు అవైలబుల్ ఉన్నప్పుడు మీరు అన్నిటికీ అటెండ్ అవ్వాలని చెప్పి ఇద్దరికీ కలిసి చెప్పారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 90% మా అంకుల్ గారి సహాయ సహకారాలతో మా పెద్దమ్మాయి కానీ నేను కానీ అంకుల్ గారు కానీ ఎక్కడ పూజ జరిగినా కూడా 90% అటెండ్ అవుతాం. ఎందుకంటే అలాంటి సాటకి వెళ్తే అందరు సహయోగులు మిక్స్ అవుతారు, అందరి నుంచి కొన్ని క్వాలిటీస్ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది, కలెక్టివిటీ వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు అంకుల్ని ఇంటర్వ్యూ చేశాం కదా, అంకుల్ చాలా విషయాలు చెప్పారు. అయితే అంకుల్లో కోపము, క్రోధము, పేషెన్స్, క్షమాతత్వము, ఇవన్నీ క్వాలిటీస్లో అంకుల్ చెప్పారు. మీరు ఎన్ని మార్కులు ఇస్తారు 100కి అంకుల్కి? ఇవన్నీ ఎంతవరకు డెవలప్ అయ్యారు? ఎన్ని మార్కులు? 99%. ఎందుకంటే మా ఇంట్లోనే జరిగిన విషయమే నేను చెప్పాను కదా. మా చిన్నమ్మాయి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఆమె సర్టిఫికేట్లు మా దగ్గర ఉండిపోయినాయి. ఆ సర్టిఫికేట్లు కానీ ఆమె వచ్చింది, నేను ఇవ్వనన్నాను. అంకుల్ గారు లేదు ఇవ్వాల్సిందేనన్నారు. లైఫ్ అడైపోతుంది, నువ్వు పిల్లని బాధ పెట్టింది దాని అవుతావు, లేదు సర్టిఫికేట్లు ఆమెకి ఇచ్చేసేసేయి అని చెప్పి ఇచ్చేసేసారు. గ్రేట్. అంతకుముందు అంకుల్ గారికి బాగా కోపం ఉండేది. మ్యారేజ్ అయిన కొత్తలో కోపం ఏదన్నా నాకు వంటది సరిగా వచ్చినా రాకపోయినా ఏదన్నా ఇస్తే కనుకైతే ఇసిరేసేసేవాళ్ళు. సహజయోగంలోకి వచ్చినాక ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది ఇలా చేసావు, ఇది నేను తినను అనే మాట లేకుండా 100% ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి, నేను చెయ్యలేను అని అంటే చెయ్యొద్దు, ఏది ఉంటే అది పెట్టి తింటాను. ఎక్కడికన్నా వెళ్ళాలంటే 100% సహాయ సహకారాలు లేనిదే నేను కాలు బయట పెట్టలేను. అంతే కదా, లేడీస్ వెళ్ళాలంటే అలాగే ఇప్పుడు ఫలానా సాటికి వెళ్ళాలి తీసుకెళ్తా,
ఈ రోజు వరకు కూడా 100% నాకు సపోర్ట్ ఉంది. నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ. రాధాకృష్ణ గారు, ఇప్పుడు సహజ యోగము భావితరాల వారికి ఎంతవరకు ఉపయోగము అని మీరు భావిస్తున్నారు? సహజయోగము లేకపోతే జీవితమే లేదు. ఎందుకంటే ఈ కలికాలంలో మానవుడు ఏది పొందాలి అన్నా కూడా సహజయోగం ద్వారానే పొందగలడు. ఈ కలియుగంలో కలి ఎప్పుడో చెప్పాడు, ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఏ యుగములోనూ జరగలేదు, ఏ అవతార పురుషుడు ఇవ్వలేదు ఇంకొకళ్ళకి. కానీ ఆ రోజున కలి నలుడికి చెప్పింది ఏంటంటే, కలియుగం అనేది వస్తుంది ఒకటి, ఆ రోజున ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం కావాలని అడుగుతారో వారందరికీ తక్షణమే ఆత్మ సాక్షాత్కారం పొందుతారు అని చెప్పడం జరిగింది. ఈ విషయం శాస్త్రాల్లో చెప్పబడింది. అట్లా ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తే ఇంత ఈ కలియుగంలో ఇంత అరాచకంలో కూడా అంటకుండా ఆయన జీవితాన్ని ఆయన గడుపుతూ ఇతరులకు కూడా ఆ సమస్యల నుంచి బయటకు వేస్తూ ఉండగలుగుతాడు. అందుకని సహజ యోగ సాధన ద్వారా మాత్రమే మానవుడు మోక్షాన్ని అనండి, ఆత్మనండి, పరమాత్మనైన చేరేది సహజయోగం ఒక్కటే మార్గం. ఇతరత్ర సహజయోగం చేయాలి. కాకపోతే ఇక్కడ నేను చెప్పగలుగుతుంది ఏంటంటే, కొత్త వాళ్ళకి కానీ మీకు కానీ ఎవరికైనా కూడా ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే, నేను చాలామందికి చెప్తాను, నాస్తికులు చాలా తొందరగా వస్తారు, వాళ్ళకి ఏ నాలెడ్జి లేదు. నేను సహజయోగంలోకి వచ్చింది కూడా నాకు తక్కిన దేవుళ్ళ గురించి ఎవరు తెలియదు. మదర్ తెలుసు, ఇది తెలుసు, తక్కింది తెలియదు నాకు. అందుకని ఇందులోకి వచ్చిన తర్వాత ఈ దేవీ దేవతలు ఉన్నారని తెలిసింది. దేవీ దేవత ఎవరు? దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అవకాశం ఇస్తే. భగవంతుడికి నామం లేదు, రూపం లేదు అని చెప్పుకున్నాం. మరి రాముడు, కృష్ణుడు వీళ్ళెవరు అంటే, ఈ సమాజంలో అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి ఒక శక్తి అనండి, భగవంతుడు అనండి, ఒక అవతారంలో వస్తాడు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, జీసస్ కానివ్వండి, మహమ్మద్ కానివ్వండి, గురునానక్ కానీ, బుద్ధుడు కానివ్వండి, ఈ అవతారాలన్నీ కూడా ఒకళ్ళు ఉన్నప్పుడు ఇంకొకళ్ళు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు. ఆ సమయంలో బుద్ధుడు పూజ చేస్తున్నారు, బుద్ధిస్టులు అన్నారు, వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, ఆయన క్రిస్టియన్స్ అన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఆయన పూజలు ఇట్లా వచ్చినాయి. కానీ మానవుడు అది వేరు ఇది వేరు అని కాదు. ఇక్కడ నేను నా అనుభవం చెప్తున్నది ఏంటంటే, సహజ యోగము సాధన చేయటానికి అతను మనిషి అయి ఉంటే చాలు, మానవుడు అయి ఉండాలి. కులం లేదు, మతం లేదు, దేశం లేదు. ప్రతి ఒక్క మనిషి అయి ఉన్నట్లయితే వాళ్ళలో కుండలిని శక్తి ఉంటుంది. ఆ కుండలిని శక్తి ద్వారానే మనం ఆత్మసాక్షాత్కారం పొందగలం, తద్వారా భగవంతుని చేరుకోగలుగుతాం. అట్లాగే ఇక్కడ నేను చెప్పగలిగేది ఏంటంటే, మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైనది. ఈ సృష్టిలో ఇప్పుడు వరకు కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మనం ఈ రోజున 83,99,999 జన్మలు ఎత్తాం. 84వ లక్ష జన్మ ఈ మానవ జన్మ. ఎందుకు ఈ మానవ జన్మ? మానవ జన్మ ద్వారా మాత్రమే మానవుడు మోక్షాన్ని కానీ భగవంతుని కానీ చేరగలగడు. అందుకనే మనం ఏమి చేసినా కూడా మానవ జన్మ ద్వారానే ఈ జననం మరణం అనే దాని నుంచి, ఈ చక్రాన్ని గురించి ఉండి తప్పించుకోగలం. అందుకని ఈ ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ అతి సులువైనది, ఇంకొకళ్ళకి సహాయపడేది, ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా చేసుకోగలిగేది సహజయోగం ఒక్కటే.
దీనికి ఎవ్వరికి ఒక్క పైసా మనం ఇవ్వక్కర్లేదు. ఎక్కడికి మనం వాళ్ళు మన దగ్గర రావక్కర్లేదు. సాధకులు ఎవరైనా అడిగితే మనమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా చేసి మనం వారికి సహాయపడుతున్నాం. ఇది సహయోగులుగా మనం చేయాలి. ఇంకొకటి సహయోగులకి నేను చెప్పగలిగేది ఏంటంటే, నేను ఏమీ తెలియదు కనుక మదర్ చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళా. తెలిసిన వాళ్ళకి ఆ దేవుళ్ళు పూజ చేస్తున్నాం ఇది వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ విషయాన్ని తెలుసుకోండి మీరు. ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు, నేను శ్రీనివాస్ అని పిలుస్తాను. వాళ్ళ అమ్మాయి ఉన్నది, నాన్నగారు అని పిలుస్తుంది. భార్య ఉన్నది, భర్త అని పిలుస్తుంది. తల్లి ఉన్నది, కొడుకు అని పిలుస్తుంది. రేపు అల్లుడు వస్తాడు, మామగారు అంటాడు. మనవడు వస్తాడు, తాతగారు అంటాడు. ఒకే శ్రీనివాస్ ఉన్నది, ఒక్క శ్రీనివాస్ ఎన్ని నామాలతో పిలువబడుతున్నాడు వ్యవహారికంగా. అట్లాగే భగవంతుడు ఒక శక్తి ఉంది. ఆ శక్తి అధర్మం ప్రబలినప్పుడు ధర్మాన్ని అవతారాలు వచ్చినాయి. పుట్టినవాడు గిట్టాల్సిందే, మానవ పుట్టినవాడు గిట్టాల్సిందే. అట్లాగే దీన్ని మనం గ్రహించేటట్టయితే రాముడు వేరు కాదు, కృష్ణుడు అంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఆ సమయం సందర్భానుసారంగా 6 అవతారాలు తీసుకున్నారు, ఆ ధర్మాన్ని పాటించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీ మాతాజీ మనందరికీ ఎన్మాస్ ఒకేసారి కొన్ని వేల మందికి ఆత్మసాక్షాత్కారానికి ఇవ్వటానికి మనకి ఇప్పుడు అవతారంగా వచ్చారు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఈ సహజ మార్గాన్ని మనమే ఒక్కళ్ళమే లాభపడకుండా చేతనైనంత మనం ఇతరులకు సహాయం చేసి ఇచ్చేసేటట్లయితే మనం తల్లి దగ్గర సులువుగా ఈ జనన మరణాల నుంచి తప్పుకోగలను నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మాకు శ్రీ మాతాజీ తప్పితే ఇంకెవరూ లేరు, సహజయోగం తప్పితే ఇంకేమీ లేదు, మాది అంటూ ఏమీ లేదు. ఒక సహజయోగి ఈ రోజుని వస్తున్నారంటే ఆ ఇంటి వాళ్ళు ఒక పండగగా భావించాలి. అరే ఎందుకు వచ్చాడనే బాధపడకూడదు. కాకపోతే చేసేవాళ్ళు కొత్త వాళ్ళు చెప్తున్నారు, విషయాన్ని విపులీకరించాలి. అసలు సహజం ఊరినే ఒక లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతే అవ్వదు. అలా తెలియకపోతే ఇంకోసారి చెప్పాలి. వాళ్ళు పిలవకపోయినా మనమే ఎమ్మడిపడి చేయాలి. మేము బిహెచ్ఎల్లో చేసింది ఏంటంటే, రేపు సెంటర్ అనగానే ఈ రోజునే ఫోన్ చేసేవాళ్ళు, సార్ రేపు సెంటర్ ఉంది. మళ్ళీ సెంటర్ రోజున కూడా 1 గంట ముందు ఫోన్ చేసి, సార్ 5ంటికి సెంటర్కి రావాలి. ఈ విధంగా మనం ఫాలోఅప్ చేయగలిగితే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు, ఎవరి పనులు వాళ్ళకి అయిపోయి చేయలేకపోతున్నాం. ఈ ప్రేమతత్వాన్ని మనం పంచగలిగినప్పుడు, విషయాన్ని చక్కగా తెలుసుకొని మీరు అప్పుడు సాధన చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్స్ మనకి వెంటనే దొరుకుతాయి. అది తెలియకుండానే మదర్ దగ్గర పూజ చేస్తున్నాం, పూజ అంటే ఏంటో తెలియట్లే, అవనంటే ఏంటో, పూజ ఎందుకు చేస్తాం, అవనెందుకు చేస్తున్నాం, ఈ విషయాలను కూలంకషంగా తెలిసి దాన్ని ఆచరించేట్లయితే దాని రిజల్ట్స్ వస్తాయి. గుడ్డిగా చేస్తే మాత్రం మనకి రిజల్ట్స్ రావు. అది ఎవరికి వస్తుందంటే అనన్య భక్తితో, ఏమి చదువుకోలేదు, ఏమీ లేదు, వాళ్ళు అమ్మ నువ్వే తప్పితే ఇంకేం లేదు, అటువంటి వాళ్ళు పొందుతారు. మిడిమిడి జ్ఞానం మనబోటి వాళ్ళందరం కూడా విషయాన్ని విపులీకరించి తెలుసుకుని దాన్ని సాధన చేస్తే, విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా గట్టిగా పట్టుకుంటాం, లేకపోతే పట్టుకో. ఆ విషయం తెలిసే విధంగా మనం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పాలి. ఆ చెప్పిన రోజునే దీంట్లో మనందరం కూడా ముందుకెళ్తాం. అట్లాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మాతాజీ గారికి, మీ కలెక్టివిటీ యువశక్తి ఏంటి, యువశక్తి అంటే కల్మషం లేని వాళ్ళు, ఇన్నోసెన్స్, చక్కగా తల్లి యొక్క ఆశీస్సులతో ముందు ముందు కూడా మీరు పెరగాలి, పెద్దగా అవ్వాలి. ఈ సహజయోగ ఇంకొకళ్ళ సహాయపడటానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మీ అందరికీ, తల్లికి ఎస్పెషల్లీ మాకు బిహెచ్ఎల్ వారికి, బిహెచ్ఎల్కి మేము చాలా రుణపడి ఉన్నాం. నాకు బిహెచ్ఎల్ ద్వారానే అన్నీ దొరికినాయి. సహజయోగం దొరికింది ఇక్కడే, మదర్ దొరికింది ఇక్కడే. అట్లాగే మొట్టమొదటిగా మీరు చెప్పారు, అన్ని రాష్ట్రాల్లో మొట్టమొదటి సహజయోగ వ్యాప్తికి
ఏ గ్రామం ఎక్కడుందో తెలియదు. సహయోగం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాలన్నిటికీ వెళ్ళాం. అట్లాగే ఎంతోమంది నాకు సహాయం చేశారు. అట్లాగే ఈ వీడియో ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పదలుచుకున్నది, సహయోగ వ్యాప్తి చేయటానికి BHLలో చాలామంది దాతలు ధన సహాయం చేశారు. ఆ ధన సహాయాన్ని అది వేరే ఇంకో పాటలో మాట్లాడుతున్నాం. కృష్ణ గారు, జై శ్రీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు, మీ ఇంటర్వ్యూ తీసుకురాయించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. మాతాజీకి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మా సహయోగులందరి తరఫు నుంచి మీకు ఒక చిన్న మాతాజీ ఇది కూడా మొదలుపెట్టారు. జై శ్రీ మాతాజీ. ఆంటీ థ్యాంక్స్, ఆంటీ థ్యాంక్స్. మీ అందరికి కూడా ఇంత పిల్లలు ఎంతమంది వచ్చారంటే అందరికీ శ్రీ మాతాజీ గారి రూమ్కి వెళ్దామండి. ఇక్కడ మనం చూస్తున్నది గృహలక్ష్మి ఫోటో పెద్దది. ఇక్కడ వాసి బాంబే నుంచి వచ్చింది హ్యాండ్స్ ఫోటో. ఇక్కడ శ్రీ మాతాజీ గారి 100th బర్త్డే అప్పుడు సహయోగులు ప్రసార్లో కొంతమంది సహయోగులకి సన్మానం చేసి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ వరల్డ్ వైడ్గా దాన్ని ఇచ్చారు. ఇక్కడ ఈ రూము పూజా రూము. ఇక్కడ చూసే పాదాలు శ్రీ మాతాజీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు రాజరాజేశ్వరి పూజలో తీసినటువంటి పాదాలయ్యి. జై శ్రీ మాతాజీ.